ఇంకా బతకాల. రచన పంతంగి శ్రీనివాసరావు. అనంతరావు అంతులేని సంపాదనను కూడబెట్టాడు. ఇరిగేషన్ శాఖలో అతిపెద్ద హోదాలో రిటైర్ అయ్యాడు. ఒక్కడే కొడుకు. అతని పేరు వినోద్. పండితపుత్ర పరమశుంఠ అన్నట్టు వినోద్కు చదువు అబ్బలేదు. తన పలుకుబడితో కేంద్ర ఆధీనంలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఇప్పించాడు. వినోద్కు అతిశయం ఎక్కువ. తండ్రి బోలెడు సంపాదించాడు. 4 ఇళ్ళు, వాటికి 12 పోర్షన్స్, కిరాయిలు దండిగా వస్తాయి. తండ్రికి సుమారు 1,00,000 వరకు ప్రభుత్వ పెన్షన్ వస్తుంది. రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బును ప్లాట్ల రూపంలో పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు భూమిలో వాటి రేటు ఆకాశానికి అంటింది. ఇంతవరకు బాగుంది. వినోద్ హ్యాపీ. తాను రిటైర్ అయిన తర్వాత పెన్షన్ రాకపోయినా స్థిరంగా వచ్చే ఆదాయం ఉంది. ఫుల్ ఖుషి. అయితే అనంతరావుకే వయస్సు పెరుగుతున్న కొద్దీ చింత. వయసు పెరుగుతున్న కొద్దీ ఆయువు తగ్గుతుంది కదా. అదే అతని ఆలోచన. ఉద్యోగపు బిజీలో పడి అతను ఎన్నో అనుభూతులకు దూరం అయ్యాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే అతను జీవితాన్ని అనుభవించింది నిల్. ఒక 10 రోజులు ఎక్కడికైనా వెళ్ళి రిలాక్స్ అవుదామంటే కాంట్రాక్టర్ల ఒత్తిడి. వారి బిల్లులు సకాలంలో పాస్ చేస్తేనే తనకు కొద్దిగా ఎక్కువ ఆమ్యామ్యం వస్తుంది. జీతం కంటే గీతం ఎక్కువ అనంతరావుకు. అందుకే ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో కూడా ఆఫీస్ బాట పట్టేవాడు. డబ్బు కూడబెట్టే యంత్రంగా తన జీవితాన్ని తానే మార్చుకున్నాడు. తనకు ఏవైనా రోగాలు వస్తాయేమో, హాస్పిటల్కు ఖర్చులు అవుతాయేమో, రోగాలు వస్తే అనారోగ్యపు మరణం పాలు కావలసి వస్తుందేమోనని తిండి విషయంలో కూడా అతి జాగ్రత్తలు పాటించేవాడు అనంతరావు. ఈరోజు తన సంపాదనను కొడుకు హ్యాపీగా అనుభవిస్తుంటే తను కోల్పోయింది గుర్తుకు వచ్చి ఒక నిట్టూర్పు విడవడం మినహా ఏమీ చేయలేని అశక్తతతో బాధపడేవాడు. వినోద్ జల్సా పురుషుడు. తండ్రి ఏటీఎంను కూడా తానే ఆపరేట్ చేసేవాడు. ఎందుకంటే అనంతరావుకు వయసుతో పాటు నీరసం కూడా పెరిగింది. ఎటూ వెళ్ళలేడు, ఎక్కువగా నడవలేడు. అయినా ఒక విధమైన బాధతో కూడిన ఆవేదన. తాను ఇంకెంతకాలమో బతకనని అతనిలోని అంతరాత్మ హెచ్చరించింది. ఎందుకు ఈ బతుకు, బతికి బావుకునేదేముంది అని. అయినా ఎందుకో చావు భయం. ఇంత సంపాదించాడు, ఏ రోజు సుఖంగా తిన్నది లేదు, ఇతర విధంగా ఆనందించింది లేదు. బ్యాంకు బ్యాలెన్స్ చూసుకొని మురిసిపోవడం తప్ప. మనవడు మనవరాలు పెద్దవుతున్నారు, తాత ఆస్తిని అనుభవిస్తున్నారు. అయినా ముసలోడు అంటే చిరాకు. ప్రేమగా పిలిచినా దగ్గరకు రారు. ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అందరినీ శాసించాడు అనంతరావు. తన కొడుకు ఉద్యోగ స్థాయి తన స్థాయితో పోల్చుకుంటే ఎంతని? వాడికి చికాకు ఎక్కువైంది. అయినా తండ్రి బ్రతకాలి. ఎందుకంటే తండ్రికి పెన్షన్ వస్తుంది. ఈ మధ్య అనంతరావుకు ఆల్జీమర్స్ వచ్చింది. అదీగాక మంచాన పడ్డాడు. తండ్రికి ఒక కేర్ టేకర్ని నియమించి రూమ్లో పడేశాడు కొడుకు వినోద్. అనంతరావు రూంలోకి వెళ్ళేవారు, పలకరించేవారు ఇప్పుడు ఎవ్వరూ లేరు. డబ్బు తీసుకునే కేర్ టేకర్ కూడా చీత్కారంగా చూస్తాడు. ఎందుకంటే అన్నీ మంచంలోనే కానిస్తాడు అనంతరావు. ఏ విధమైన బాధలు లేకుండా హాయిగా మరణించిన తన భార్య మరణాన్ని తలుచుకుంటే కొద్దిగా జలసి. ఇప్పుడు అనంతరావుది ఒక్కటే ఆలోచన. తనకు 90 ఏళ్ళు వచ్చాయి. ఇంకా ఎంతకాలం ఇలా చితికిపోవాలి? భగవాన్, ఇక చాలు, నన్ను తీసుకుపో, మౌనంగా రోధించాడు. ఇప్పుడు అతని మానసికంగా కుమిలిపోతున్నాడు. ఈ మధ్య డాక్టర్ చెకప్లో బయటపడిన ఘోరమైన నిజం. అనంతరావు ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంది. బీపీ, షుగర్స్ ఏమీ లేవు. నిక్షేపంగా ఉన్నాడు, ఇంకా ఉంటాడు. అయితే ఇలా అందరితో అసహించుకోబడుతూ ఇంకా బతకాలా? ఒకప్పుడు బతుకును కోరుకున్నాడు, అది వచ్చింది. ఇప్పుడు చావును కోరుకుంటున్నాడు. అది తన మాట వినటం లేదు. తనకు వచ్చే పెన్షన్, తన సంపాదనను అనుభవిస్తూ కొడుకు వినోద్ తనను చీత్కారంగా చూస్తున్నాడు. సూటిపోటి మాటలతో వేధిస్తున్నాడు. 25,000 పోతేనేం కేర్ టేకర్కు? ఇంకా పెన్షన్లో 1,00,000 మిగులుతుంది. అందుకే నాన్న ఇంకా బతకాలి.
ఇది వినోద్ ఆలోచన, దేవుడిని కోరుకునేది.